నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారు. మరి నార్మల్ డెలివరీ సిజరీన్కి డిఫరెన్స్ ఏంటి తెలుసుకోబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే జవేరియా. చాలామంది నార్మల్ డెలివరీ, సి సెక్షన్ ఆర్ సిజరీన్ ఏది బెస్ట్ అంటారు. చాలామంది పెద్దవాళ్ళు అయితే సి సెక్షన్కే వెళ్ళండి అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ రేపు చూస్తుంటే పెయిన్స్ భరించలేరు పిల్లలు. సో సిజరీన్కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఏది బెస్ట్? బిఫోర్ గోయింగ్ టు డిస్కషన్, మనకి నేచర్ ఇచ్చినది తీసుకోవాలా, మనం ఇంటర్ఫియర్ అవ్వాలా నేచర్ని? ఏమంటారు మీరు? నేచర్ ఇచ్చింది తీసుకోవాలి. నేచర్ ఏమిచ్చింది మనకి? నేచర్ ఒక వే ఇచ్చింది. ఇప్పుడు మనమే కాదు, మ్యామిల్స్ అంటే పిల్లల్ని కనే ప్రతి వాళ్ళు, అంటే ఇప్పుడు ఆవు డెలివరీ అవుతుంది, ఒక ఏనుగు డెలివరీ అవుతుంది. ఎలా అవుతుంది? ఒక న్యాచురల్ వే అయితే ఉంది కదా. వెజైనల్ డెలివరీ అని ఒకటి ఉంది కదా. నార్మల్ వెజైనల్ బర్త్ ఈజ్ ద బెస్ట్ వన్. ఎప్పుడు కూడా నేచర్ ఇచ్చిన దాన్ని మనము వైలేట్ చేస్తున్నాం. ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మనం ఒక టాపిక్, ఒక పిసిఓడి గురించి మాట్లాడిన, ఒక ఫైబ్రాయిడ్ గురించి మాట్లాడిన, ఏవైనా కూడా మనం ఆ నేచర్ని డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సేమ్ థింగ్ న్యాచురల్ డెలివరీ. అసలు నార్మల్ బర్త్ అనేది నిజంగా వరం. ఎంత మంచి వే. అసలు పేషెంట్ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నాకు ఇట్లా డెలివరీ అయింది, నేను చక్కగా లేచి కడుపు నిండా భోంచేసి ఇంటికి వెళ్ళిపోయాను. పడే నొప్పి అంతా ఆ కొంచెం సేపే. తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు. చిన్న ఆపరేషన్ అంటాం, ఒక చిన్న కట్టిస్తాం, ఎందుకైనా మంచిది అని. అంటే అవి చెరిగిపోతుంది కింద డెలివరీ ఏరియా. పాతకాలంలో లేదు అది, ఇప్పుడు వచ్చింది. ఒక చిన్నది మనమే క్యాలిక్యులేటెడ్గా ఇంత ఒక చిన్నది ఇచ్చి మంచిగా అబ్జార్బబుల్ సూచర్ అంటాం, అంటే కరిగిపోయే కుట్లు వేసేస్తాము. డే 1 నుంచి వాళ్ళు వెరీ హ్యాపీగా ఉంటారు. సిజేరియన్ ఎప్పుడు చేయాలి అంటే న్యాచురల్ బర్త్కి ప్రాబ్లం అయితేనే ఇంటర్ఫియర్ అవ్వాలి. ఎందుకంటే పాతకాలంలో ఈ సిజేరియన్ లేని కాలంలో ఇలా డెలివరీ కాలేక కొంతమంది తల్లులు చనిపోయేవారు. అంటే ఇండికేషన్స్ అంటూ ఉంటాయి, అంటే ఎందుకు చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి సిజేరియన్. అలాంటి వాళ్ళ కోసం సిజేరియన్ కనుక్కున్నారు, నార్మల్ వాళ్ళ కోసం కాదు. పెయిన్లు భరించలేము అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్, కానీ భరించాలి. ఎందుకు అంటే డెత్ పెయిన్ అది. నార్మల్ డెలివరీ ఈజ్ ఎ డెత్ పెయిన్. ఎన్ని డెసిబల్స్ అంటే డెసిబల్స్ ఆఫ్ పెయిన్ తోటి మనం కొలుస్తాం, పెయిన్ డెసిబల్స్ తోటి. అంటే నార్మల్ ఒక మానవ మాతృడు, అలాగే ఈవెన్ యానిమల్స్ కూడా చూడండి, ఎంత పెద్ద ఏనుగు కూడా విపరీతమైన నొప్పితోటి అరుస్తుంది. అంటే అది ఇట్ ఈస్ ఎ డెత్ పెయిన్. అందుకనే పునర్జన్మ. నార్మల్ డెలివరీ అనేది ఒక తల్లి అవ్వడము అంటే పునర్జన్మలాగా. కానీ ఇప్పుడు ఏమైంది అని అంటే ఆ పెయిన్ని తట్టుకోలేకపోవడం. అంటే నేను పెయిన్నే తట్టుకోను అంటే సెన్సిటివ్గా పెరుగుతున్నారు, బాగా గారాబం. ఒక పిల్లనే కదా, పాతకాలంలో 10-15 మందిని కనేవాళ్ళు. సో అది పెద్దగా అంత ప్యాంపరింగ్ అట్లా ఉండేది కాదు. ఇప్పుడు ప్యాంపరింగ్ అయిపోయింది. ఒక బిడ్డ, 2 బిడ్డలు ఉంటున్నారు. సో ఆ పాపని జాగ్రత్తగా కాలు ఎక్కడ కందుతుందో అన్న చూసుకున్న పాప ఇప్పుడు ఆ పెయిన్స్ తోటి అరుస్తుంటే భరించలేక సిజేరియన్స్ అని వచ్చేసినాయి. ఇక్కడ ఎవరైనా చూస్తే డాక్టర్ని మార్క్ చేస్తారు, డాక్టర్ సిజేరియన్లు చేస్తుంది, డాక్టర్ తప్పు అని. నెవర్. డాక్టర్ అనేవాళ్ళు ఎప్పుడు ఒకటేనండి, పేషెంట్కి మంచి చేయాలనే చూస్తాం ఎవరమైనా. కాకపోతే ఓపికతో ఉండాలి. నార్మల్ డెలివరీకి డాక్టర్కి చాలా కష్టం, పేషెంట్కి ఎంత కష్టమో డాక్టర్కి కూడా చాలా కష్టం. ఎందుకంటే నార్మల్ డెలివరీకి చాలా ఓపిక ఉండాలి. గంటలో అయిపోద్ది, అరగంటలో అయిపోద్ది కాదు. సిజేరియన్ అంటే అరగంటలో చేసామా, చేతులు కడుక్కున్నామా, వెళ్ళిపోయామా. నార్మల్ డెలివరీ అట్లా కాదు. ఈవెన్ 2 to 3 days కూడా మేము వెయిట్ చేయాలి. పేషెంట్ పక్కన కూర్చోవాలి, ఇంటెన్స్ మానిటరింగ్ చేయాలి. మాకు మంచి బాగా తెలివిగా, అంటే డెలివరీస్ చేసే సిస్టర్స్ వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉండాలి. అంటే దాన్ని బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, కిందకు వస్తుందా లేదా, తల్లికి ఎలా ఉంది, తల్లికి ఏమైనా బీపీ పడిపోతుంది, ఇవన్నీ చాలా థింగ్స్ చూసుకోవాలి మేము. కానీ ఎంత కష్టమైన నార్మల్ డెలివరీయే. ఓకే, కష్టం పడు 1 or 2 days కోసము జీవితాంతం ప్రాబ్లమ్స్. అంటే సిజేరియన్ ఈజ్ సిజేరియన్, సర్జరీ ఈజ్ సర్జరీ. వన్స్ కట్ పడింది అనుకోండి బాడీ మీద, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికీ పడాలి. మళ్ళీ నెక్స్ట్ది సిజేరియనే అంటామా, నడుము నొప్పి అంటామా, ఎందుకంటే వెనక అనస్థీషియా ఇచ్చుంటారు, ఆ నొప్పి ఉంటుందా, ఒళ్ళు లావ్ అయిపోతుందా, సిజేరియన్ చేసామని రెస్ట్ ఎక్కువ తీసుకుంటారు, లోపలంతా అతుకులు ఫామ్ అవుతాయా, నెక్స్ట్ సర్జరీ అవుతుందా, నెక్స్ట్ సర్జరీలో మళ్ళీ ఎన్ని అతుకులు ఉంటాయి, రకరకాలవి. సో మనకి నార్మల్ డెలివరీ అవుతుంది అంటే ఓపిక పట్టండి, నార్మల్ డెలివరీనే. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే పేషెంట్ అలాగే పేషెంట్ అటెండర్స్ కానీ కోఆపరేట్ చేస్తే మళ్ళీ మీకు నార్మల్ డెలివరీస్ చక్కగా పెరుగుతాయి. ఇప్పుడు నిష్పత్తి చాలా తగ్గిపోయింది. చూస్తే పర్సంటేజ్ ఆఫ్ నార్మల్ డెలివరీస్ పడిపోయినాయి. ఇక్కడ బోత్ డాక్టర్స్కి ఓపిక లేదు, పేషెంట్స్కి ఓపిక లేదు. సో ఇద్దరు ఓపిక తెచ్చుకోవాలి. పేషెంట్స్ కానీ మాకు కన్సల్ట్ ఇచ్చి ఎస్ వీఆర్ రెడీ
మేము మీకు కోఆపరేట్ చేస్తాము అని అంటే తప్పకుండా నార్మల్ డెలివరీసే చేసుకోవాలి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఏంటంటే కోపం వచ్చేస్తుంది, మా అమ్మాయి అరుస్తుందండి, మా అమ్మాయి తట్టుకోలేకపోతుందండి, మీరేంటండి అంటారు. భరించలేకపోతుందండి, మా పాపకు అంత ఓపిక లేదండి, మా పాప చాలా సెన్సిటివ్ అండి, తట్టుకోలేకపోతుంది అని. తట్టుకుంటారు. దేవుడు అనేవాడు అంటే సృష్టిలో తట్టుకునేటట్లే వచ్చారు. బాడీని తట్టుకుంటుంది బాడీ. మేము దాన్ని చూసుకోగలం. బేబీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, బేబీ కింద నుంచి రాలేకపోతున్నా, మదర్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ మేము చూసుకున్నప్పుడు కావాలంటే సిజేరియన్ చేద్దాం. అల్టిమేట్గా మదర్ అండ్ బేబీ సేఫ్గా ఉండడం కదా కావాలి. అది మా బాధ్యత. మమ్మల్ని నమ్మండి, నమ్మి నార్మల్ డెలివరీని ప్రోత్సహించండి. సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే. సో మరి నార్మల్ డెలివరీ అయ్యాక చాలామంది పెద్దవాళ్ళు కొన్ని ప్రికాషన్స్ అప్ టు 40 days వేడి నీళ్ళు మాత్రమే యూజ్ చేయాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, సంథింగ్ అంటే చాలా వరకు పాతకాలపు పద్ధతులు ఇప్పటి కూడా కొనసాగిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇప్పుడు ఏంటంటేనండి, ఏది కూడా పెద్దవాళ్ళు పెట్టినవి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చాలా వరకు సైంటిఫిక్ ఉంటుంది. మనం ఆలోచిస్తే కొన్ని ఏమో మూఢనమ్మకాలు ఉంటాయి. ఎందుకంటే అవి వాళ్ళు చెప్పింది ఒకటి ఉంటుంది, అదేదో వెళ్ళిపోయి ఉంటుంది ఫ్లోలో. మూఢనమ్మకాలని ఫాలో అవ్వద్దు. సైంటిఫిక్ రీజన్స్ అయితే కరెక్టే. నార్మల్ డెలివరీ అనే కాదు, ఎనీ సిజేరియన్, ఈవెన్ డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టమ్ అని ఒక 6 weeks మదర్ ఈజ్ మదర్. మదర్కి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. 9 నెలలు కని తర్వాత మళ్ళీ మోసి కనిన తర్వాత బాడీకి రెస్ట్ ఇవ్వడానికి చిన్న చిన్న ట్రిక్స్ అనమాట. వీళ్ళు గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మదర్స్ వీళ్ళని మళ్ళీ వెంటనే పనిలోకి ఎక్కడ పంపిస్తారో అని చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేశారు వాళ్ళు. సో డైట్ ఎలా పాటించాలి? డైట్ ఏంది, హ్యాపీగా తినొచ్చు అన్ని. దాంట్లో కూడా కొన్ని ఉంటాయి, పప్పు తినొద్దు ఒక చీమ వస్తుందని. దట్ ఈస్ టోటల్లీ జీరో వాల్యూ. ఓకే. హ్యాపీగా పప్పు ఈజ్ ఎ ప్రోటీన్. కందిపప్పు, పెసరపప్పు బాగా తినాలి. మేబీ వాళ్ళకి ఎందుకు అది వచ్చిందో తెలీదు, అది అలాగంటి ఒక వచ్చేసింది అనమాట. ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా వింటారు. అయినా కూడా మళ్ళీ ఇది నేను చెప్తాను, లేదండి పెట్టండి, పప్పు పెట్టాలి. ఎందుకంటే కాన్స్టిపేషన్ ఉంటుంది, మోషన్ ఫ్రీగా పోలేరు వాళ్ళు. బికాజ్ పెయిన్ ఏరియా కదా, అక్కడ మోషన్ పోయినప్పుడల్లా పెయిన్ ఉంటుంది ఆ ఏరియాలో. అందువల్ల మోషన్ ఫ్రీగా పోవాలి అంటే ఆకుకూరలు, పీచు పదార్థాలు, పప్పు అలాంటివి ఇవ్వాలి. అంతేగాని వాళ్ళకి ఎండబెట్టి కారం వేసి నీళ్లు తక్కువ ఇచ్చి దట్ ఈజ్ రాంగ్. సో మరి చాలామంది మ్యామ్ నార్మల్ డెలివరీ కోసం చూస్తూ ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? మంచిగా నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్లో చాలా నార్మల్ డెలివరీసే చేస్తాము. సో మీరు నిరభ్యంతరంగా నా దగ్గరికి రండి. నార్మల్ డెలివరీస్కి నెంబర్ ఒకటి స్క్రోల్ ఇస్తూ ఉంటాం మనము, ఆ నెంబర్కి వచ్చేసేసి సంప్రదించవచ్చు. ప్లీజ్ ఇప్పటి నుంచి కూడా ఈవెన్ 5th month నుంచి మంచిగా కౌన్సిలింగ్ తీసుకొని నార్మల్ డెలివరీకి బాడీని ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మైండ్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.